గుంటూరు జిల్లా పరిధిలోని నారాకోడూరు గ్రామంలో ఈ నెల 27వ తేదీన రెక్కి నిర్వహించి మృత్యుంజయరాము అనే వ్యక్తిని మారణాయుధాలతో అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో 6 నిందితులు పాల్గొనగా వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. రాజకీయ ఆధిపత్యం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పొన్నూరు రూరల్ సిఐ కృష్ణయ్య మీడియాతో చెప్పారు. నిందితులు బుడంపాడు గ్రామంలో ఆయుధాలను కొనుగోలు చేశారని, మృత్యుంజయరాము పనిచేసే కంపెనీ నుంచి ఇంటికి వచ్చే సమాచారాన్ని మైనర్ బాలుల ద్వారా తెలుసుకొని వెంబడించి కారుతో ఢీకొట్టి కింద పడిన అనంతరం ఆయుధాలతో దాడి చేసి హతమార్చారని సిఐ వివరించారు. అందరికీ నమస్కారం. ఈ చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక శనివారం రాత్రి 8:30 గంటలకి జరిగిన హత్య కేసులో ఈరోజు ఈ మీడియా ముందు ఆ యొక్క హత్య చేసిన నిందితుల్ని ఆధారపరుస్తూ ఈ యొక్క హత్యకు సంబంధించిన వివరాల గురించి వివరించడం జరుగుతుంది. ఈ యొక్క హత్య కేసు ఈ యొక్క నారాకోడూరు ఎస్సీ కాలనీలో ఒక ఇరు వర్గాలు పెరికెళ్ళ రమణయ్య అనే ఒక వాళ్ళ వర్గం ఆ ఊర్లో ఎంపీటీసీ తమ్ముడైనటువంటి మృత్యుంజయరావుకి గత కొద్ది కాలంగా ఆ ఏరియాలో ఆధిపత్య పోరు, ఒక్కొక్క వర్గ పోరు లాగా మేమంటే మేము ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు గత కొద్ది కాలంగా 3 నెలల నుంచి ఆ ఊర్లో ఈ ఫ్లెక్సీలు వేసే దగ్గర మీరు ఫ్లెక్సీలు వేస్తున్నారు, మా ఫ్లెక్సీలు వేస్తున్నారు, మీరు ఫ్లెక్సీలు ఎందుకు వేస్తున్నారు, దీని మీద ఒకరికొకరికి మనస్పర్ధాలు ఒకరు ఒక మనసులో పెట్టుకొని వాళ్ళని ఇది చిన్న చిన్న గొడవలుగా మారి చివరికి ఈ పెరికెల శ్రీకర్ అనే వ్యక్తి తన్ని లేకుండా చేస్తే, తను చంపేస్తే మనం ఎదగడానికి అవకాశాలు ఉంటాయని భావించి వాళ్ళతో డిస్కస్ చేసుకొని తనకు తెలిసినటువంటి దూర బంధువుడు బండ్లమూడి రాజు గుంటూరులో అతను సంప్రదించి అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చి ఆశ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు గత కొద్ది కాలంగా ఒక వారం 10 రోజుల నుంచి ఈ యొక్క మృత్యుంజయరావు యొక్క కదలికలని అతను ఎక్కడ పనిచేస్తున్నాడో ఎక్కడ వస్తాడో ఆ టైమింగ్స్ అన్ని కూడా చూసుకొని బైపాస్లో బుడంపాడు బైపాస్ దగ్గర కొన్ని కత్తులు, ఒక 2 కత్తుల్ని పర్చేజ్ చేసి ఆ కత్తులు తీసుకొచ్చి ఆ యొక్క రాజుని పిలిపించి, బండ్లమూడి రాజుని పిలిపించి, అలాగే ఇతనికి ఫ్రెండ్ అయినటువంటి శ్రీకర్ ఫ్రెండ్ అయినటువంటి బైక్ మెకానిక్ వచ్చి అవినాష్, అలాగే ఆ ఊర్లో తిరుగుతున్నటువంటి అరుణ్ కుమార్ అనే వ్యక్తిని, చిన్న బాలుడు, ఆ యొక్క బాలుడిని దీనికి ఇన్ఫర్మేషన్ కింద అతనికి ఒక ఫోన్ ఇచ్చి ఆ రోజు వీళ్ళ మధ్యాహ్నం ఒక దగ్గర ఒక ప్లేస్లో నారాకోట అవుట్స్కట్స్లో రీగ్రూప్ అయ్యి మటర్ ఎలా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఒక కారు కొనుక్కొని ఆ కారులో ముద్దాయిలందరూ కూడా ఎక్కి రెక్కీ చేసుకొని ఆ బాలుడికి ఫోన్ ఇచ్చి ఆ యొక్క స్పిన్నింగ్ మిల్ నుంచి వస్తున్నటువంటి గజ్జివెల్లి స్పిన్నింగ్ మిల్స్ వస్తున్నటువంటి మృత్యుంజయరావు యొక్క కదలికల్ని చెప్పమని ఈ బాలుడికి ఫోన్ ఇచ్చి పంపించి వేజన్ల గేటు దగ్గర పెట్టి అతను వచ్చే క్రమంలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు కారులో ఆ బైక్ని వెంబడించి కారుతో గుద్ది కింద పడిపోయిన తర్వాత శ్రీకర్ మరియు ముద్దాయిలైనటువంటి రాజు వీళ్ళందరూ కూడా అతనితో కత్తులతో దాడి చేసి అదే కారులో ఈ 6 మంది ముద్దాయిలు కూడా వెళ్ళిపోయి కారులోనే తిరుగుతూ ఈరోజు వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా వెహికల్ చెక్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేబ్రోలు మండలం అవుట్స్కట్స్లో రైస్ మిల్ దగ్గర కార్ ఆప్ చెక్ చేస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఈ నేరానికి అంగీకరించారు. సో ఈరోజు అందరిని కూడా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో ఫర్దర్గా ఇంకా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారని కూడా తెలుస్తాము. ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.